హలో హాయ్ అండి, వెల్కమ్ టు చైత్రేస్ మెమోరీస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు మా ఊర్లో జరిగిన పోలేరమ్మ జాతరను చూపించబోతున్నాము. ఇక్కడ వచ్చేసి మా ఊరి పోలేరమ్మ గుడి అన్నమాట. బయట ఉన్నది త్రిశూలం అన్నమాట. మేమందరం ఇక్కడే వచ్చేసి టెంకాయలు కొట్టుకుంటాం అన్నమాట. త్రిశూలాన్ని అలంకరించారు. మా చైత్రేస్ చూడండి. తర్వాత మా ఊరి పెద్దలందరి సమక్షంలో ఇలా జరుగుతుందన్నమాట. ఎవ్రీ ఇయర్ మే 3rd వీక్లో ఈ విధంగా జరుపుతాము మేము. ఇక్కడ ఉన్న వాళ్ళంతా దర్శనం చేసుకొని కూర్చున్నారనమాట. తర్వాత మేము కుటుంబ సమేతంగా వచ్చి పోలేరమ్మ ఆశీస్సులు తీసుకున్నాం అన్నమాట. చాలా చక్కగా అలంకరించాము మేము. ఫ్రైడే నైట్ చూడండి. మహాదయగల అమ్మవారు. మా ఊరి ప్రజలకు పోలేరమ్మ అంటే చాలా నమ్మకం. అందుకనేసి ప్రతి ఆదివారం మా ఊర్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకుంటారనమాట. కానీ మా అందరికీ ప్రతి సంవత్సరం మేలో జరిగే ఈ పోలేరమ్మ జాతర అంటే చాలా చాలా ప్రత్యేకం. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఈ జాతరకి తప్పకుండా తీసుకుంటారన్నమాట. ఈ పోలేరమ్మ జాతర 3 రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు పోలేరమ్మ తల్లి అలంకరణ జరుగుతుంది. రెండవ రోజు అన్నదాన కార్యక్రమము, నైటు కోలాటము, చెక్క భజన జరుగుతుంది. మూడవ రోజు పోలేరమ్మ తల్లి దున్నపోతులను బలివ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటామన్నమాట. నేను మీకు 3 రోజులు జరుగుతుందని చెప్పాను కదా. ఇక్కడ మీరు చూస్తున్నది రెండవ రోజు జరిగేటువంటి కోలాట కార్యక్రమం. ఇక్కడ భక్తులందరూ సంతోషంగా ఆనందంగా వచ్చి వీక్షిస్తున్నారనమాట. ఈ కోలాట ఆడడానికి వచ్చిన వాళ్ళు కూడా పోలేరమ్మ తల్లి అంటే చాలా నమ్మకం ఉన్న వాళ్ళు అనమాట. ఈ కోలాట కార్యక్రమం చూడడం మా ఊర్లో ఉండే వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు భక్తులు కూడా వచ్చి వీక్షిస్తారనమాట. ఈ విధంగా 3 రోజుల పాటు మేము చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటామన్నమాట. ఈ విధంగా కోలాట కార్యక్రమం జరిగింది. దీని తర్వాత అన్నదాన కార్యక్రమం చూపిస్తున్నాం మేము. చూడండి ఇక్కడ ఈ కోలాటం తర్వాత భక్తులందరూ అన్నప్రసాదము స్వీకరించడానికి వెళ్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ భక్తులందరూ వెళ్తూ ఉంటారు. ఈ విధంగా రెండవ రోజు ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి. నెక్స్ట్ వీడియోలో ఆదివారం జరిగేటువంటి కార్యక్రమాలన్నీ చూపిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.